మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వినయ్ 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు చెందిన ఆర్థిక వివాదానికి సంబంధించి బాధితుడిపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడికి 35 నోటీసు అందజేయడానికి ఎస్ఐ వినయ్ 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇచ్చుకోలేరని వేడుకోవడంతో 2 విడతలుగా చెల్లించాలని ఎస్ఐ సూచించారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 50,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని బృందం మాదాపూర్ పిఎస్ పరిధిలో ఎస్ఐ వినయ్ బాధితుల నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎస్ఐ వినయ్ వద్ద నుండి లంచం సొమ్మును రికవరీ చేసినట్లు ఏసీబీ అధికారులు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇట్లా వినయ్ అని చెప్పేసి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. ఆయన తన పైన ఒక కేసు రిజిస్టర్ చేశారని, ఆ కేసులో ఇప్పుడు నోటీసెస్ ఇవ్వడానికి 35(3)లో నోటీసెస్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు నుంచి ఆయన ఫేవరబుల్గా ఆర్డర్స్ వచ్చినా కూడా ఆ నోటీసెస్ ఆయన పైన సర్వ్ చేసి ఒక కాపీ ఇవ్వడానికి దాదాపు 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెళ్ళి బతిలాడితే సార్ 1 లక్ష రూపాయలు లేవు సార్ నా దగ్గర, అంత ఇచ్చుకోలేను అది ఇది అని చెప్తే, సరే 2 దఫాలుగా ఇవ్వండి, ఒక మొదటి దఫాగా ఫస్ట్ పార్ట్ పేమెంట్ కింద 50,000, తర్వాత మళ్ళీ 50,000 ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు ఆ యొక్క కంప్లైంట్ ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు. అతని దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఆ 50,000 కూడా రికవర్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఫార్మల్గా ఫాలో అవుతాయి. దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఒకటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి సంబంధించిన కేసు. ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఈ కంప్లైంట్ పైన ఇట్లా కొంతమంది ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, ఆ శాలరీస్ రాలేదని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ యొక్క కేసు విషయంలోనే ఇతను కంప్లైంట్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. జాబ్ ఫ్రాడ్ కాదు, అది కన్సల్టెన్సీ 2 కంపెనీలకు సంబంధించిన కేసు అది.